పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటాడు కానీ లేకపోతే నథింగ్. ఏది ఇదా? అవును, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ ఇచ్చినా అని కూడా చెప్తాను. ఆయనదేం పోయింది. నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ కూడా ఇచ్చినా మా ఎమ్మెల్యేని కొనుమని. రేవంత్ రెడ్డి అనే థర్డ్ క్లాస్ గానికి నేనే బ్యాగ్ ఇచ్చి పంపినాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఉంటాడు. ఆయన ఏమన్నట్టు ఆయన పోయింది. నేను స్పష్టంగా చెప్తున్నా, దొరికిన దొంగ అయినే. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఎవరికి అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది? నేరగాడికే కదా. ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి చక్కగా ఆయన చేతిలో పోలీస్ శాఖ ఉంది, పంపించిండు. అందుకే నేను అన్నా ఇందాక, ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో? ఒక్క తెలంగాణలో, అది కూడా ఇంకెక్కడ జరగదు చూడు. గమ్మత్తు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? చాలా చక్కటి ప్రణాళికతో అందరు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది. అది అంటే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు కదా బ్రదర్. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అందుము, మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అదే చెప్పిన నేను ఇందాక, మీరు విన్నట్లు లేరు. ఏమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా సుపారీ ఇచ్చిండ్రేమో. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు వాళ్ళు కొంతమంది మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి ఏమైనా ఈయనకు సుపారీ ఇచ్చిండ్రేమో చిట్టినాయుడు గారికి, మాకేం తెలుసు. అయ్యుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. జడ్జి గారు వస్తే అన్నీ తెలుతాయి. అందుకే అడుగుతున్నాం. ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు ఒక్కటి చూడండి బ్రదర్, పాపం ఒక ఆయన నిజాయితీగా హబీబుల్లా ఖాన్ అని ఒక పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు 70 మంది గూండాగాలను వేసుకొని పోయి ఒక విలువైన భూమిని వట్టినాగులపల్లిలో ఆక్రమిస్తే ఈ హబీబుల్లా ఖాన్ అంటే ఆయన పాపం తెలియక కేసు రిజిస్టర్ చేసిండు. ఆయన దీశవతల వారేసిండు తెల్లారి. ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది అనేదైతే వదంతి వచ్చిందో, వార్త వచ్చిందో, అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఏనాడు కూడా ప్రజలకు నయా పైసా మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పజెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యంలాగా, ప్రైవేటు ఆర్మీలాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కోడై కూస్తున్నది. అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా ఖాకీ బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్న కాడ మొదలైంది. ఇవాళ ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా
పార్టీ పిల్లలు వాళ్ళని పిలిచి విచారణ పేరిట 10 గంటలు వేధిస్తూ ఉన్నారు. మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు, మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు, ఎట్లా చేస్తారు అంటే కొండందవి ఎలుకని పట్టినట్టు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేము